బ్రేకింగ్ న్యూస్ దేశంలో మళ్ళీ లాక్డౌన్ అంటూ వివరాలు. అయితే ఇది వాస్తవమా కాదా అని పూర్తి సమాచారం తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. ఇప్పటికే మనకు తెలిసిందే రాష్ట్రంలో కరోనా కేసులు అయితే పెరుగుతూ వెళ్తున్నాయి. ముఖ్యంగా ఏపీ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే దాదాపుగా 30కి పైగా కేసులు అయితే నమోదు కావడం జరిగింది. మరి ఇందులో భాగంగా మళ్ళీ లాక్డౌన్ పెట్టే అవకాశాలు ఉంటుందా అంటే ప్రస్తుతం లేదని చెప్పుకోవాలి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అసలు పరిస్థితి ఏమిటి అంటే కనుక దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా కరోనా కేసులు అయితే మళ్ళీ క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజల్లో మరోసారి మళ్ళీ లాక్డౌన్ వస్తుందా అనే సందేహం అయితే మొదలైంది. అయితే ప్రస్తుతం లాక్డౌన్ విధించే పరిస్థితి ఉందని ప్రభుత్వం ప్రకటించలేదు. ఆరోగ్య నిపుణులు కూడా ప్రస్తుతం పూర్తి లాక్డౌన్ అయితే అవసరం లేదని, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, తప్పనిసరిగా మాస్కులు పెట్టుకొని పాటించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా రద్దీ ప్రాంతాలు, ఆసుపత్రుల వంటి, అదేవిధంగా థియేటర్లు కానివ్వండి, లేదంటే కొన్ని చోట్ల జాతరలు జరుపుకుంటున్న పరిస్థితులు కానివ్వండి, ఎట్టి పరిస్థితుల్లోనూ మాస్క్ అయితే ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, లక్షణాలు ఉంటే కనుక వెంటనే పరీక్ష చేయించుకోవడం మంచిదని చెప్తున్నారు. జలుబు, తుమ్ములు, లేదంటే దగ్గు, కొంచెం అలసటగా ఉండడం, ఇటువంటివి ఉంటే మాత్రం వీలైనంత త్వరగా చెకప్కి అయితే వెళ్ళమంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా కొత్త కరోనా కేసులు నమోదవుతుండడంతో ప్రభుత్వం ఆసుపత్రుల్లో మాస్కులు, మందులు, టెస్టింగ్ కిట్లు సిద్ధంగా ఉంచి పరిస్థితిని పర్యవేక్షిస్తుంది. అయితే ప్రజలు భయపడాల్సిన అవసరం అయితే ప్రస్తుతం లేదు, కానీ నిర్లక్ష్యంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండొద్దని అందరూ కూడా అధికారికంగా సూచించడం జరిగింది.